ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈసారి ఫైనల్ బెర్త్ కోసం జట్లు అన్ని నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. మొన్నటి వరకు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కి వెళ్లడం పక్కా అని అందరూ భావించారు. అయితే తాజాగా జరిగిన కొన్ని మ్యాచ్ ఫలితాల కారణంగా ఒక్కసారిగా ఈ సమీకరణాలన్నీ తారుమారయ్యాయి. ఆసీస్ పై ఇండియా, లంకపై సౌత్ ఆఫ్రికా గెలుపులు, ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓటమితో WTC ఫైనల్ రేస్ చాలా ఉత్కంఠగా మారింది. ఈ పరిస్థితుల్లో టీమిండియా ఫైనల్ కి వెళ్లాలంటే ఏం జరగాలి? అదే సమయంలో ఆసీస్ ఫైనల్ కి రాకుండా అడ్డుకోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్లో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఆసీస్ ని కిందకి నెట్టి తన అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకుని ఆసీస్ కి గట్టి షాక్ ఇవ్వగా దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఇప్పుడు ఆసీస్ కి మరో షాక్ కూడా తగిలింది. ఆ వివరాలు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వేదికగా లంక జట్టు 2 టెస్టుల సిరీస్ ని ఆడుతుంది. అయితే డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో లంకపై సౌత్ ఆఫ్రికా ఏకంగా 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025 పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకువచ్చింది. 5వ స్థానం నుంచి ఏకంగా 2వ స్థానానికి ఎగబాకి ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. మరోవైపు కివీస్ జట్టు ఈ WTC సైకిల్లో తన చివరి సిరీస్ ని ఇంగ్లాండ్తో ఆడుతుంది. లంక చేతిలో క్లీన్ స్వీప్ అయ్యాక WTC ఫైనల్ రేస్ నుండి దాదాపు వైదొలిగిన న్యూజిలాండ్ జట్టు భారత్ జట్టుపై అనూహ్యంగా 3 టెస్టులు గెలిచి WTC ఫైనల్ రేసులో తిరిగి అడుగుపెట్టింది. అయితే ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టులో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో వారి PCT 54.55 నుండి 50% పడిపోయింది. ప్రస్తుతం 61.11 విజయాల శాతంతో భారత్ జట్టు టాప్ పొజిషన్లో ఉండగా 59.26 PCTతో సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో, 57.69 PCTతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో, 50 విజయాల శాతంతో కివీస్ 4వ స్థానంలో, అదే 50 PCT ఉన్న లంక 5వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంక పేపర్పై రేసులో ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ వారు ఆడబోయే 3 మ్యాచ్ల్లో 1 సౌత్ ఆఫ్రికాపై, 2 ఆస్ట్రేలియాపై ఆడాల్సి ఉంది. ఈ 3 మ్యాచ్ల్లో వాళ్లు తప్పక గెలిస్తేనే ఆ జట్టు PCT అత్యధికంగా 61.5 సాధిస్తుంది. అయితే ఈ 3 మ్యాచ్ల్లో గెలుపు వారికే అంత సులభం కాదు. కాబట్టి లంక జట్టుకి ఫైనల్ కి వెళ్లే అవకాశాలు దాదాపు లేవు అనే చెప్పొచ్చు. ఇక టీమిండియా ఫైనల్స్ చేరాలి అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కనీసం ఇంకో 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ డ్రా చేయగలిగితే అప్పుడు మన PCT 60.52కి చేరుతుంది. ఇలా జరిగితే ఆసీస్ PCT కూడా దారుణంగా దెబ్బతింటుంది. ఒకవేళ వారు శ్రీలంకతో జరగబోయే మిగతా 2 మ్యాచ్ల్లో విజయం సాధించినప్పటికీ ఆసీస్ గెలుపు శాతం 57.01 కంటే మించదు. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే సౌత్ ఆఫ్రికాకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 1 లంకపై కాగా 2 పాకిస్తాన్పై. ఈ 3 మ్యాచ్ల్లో వారు కనీసం 2 గెలిచినా చాలు వారి PCT ఆసీస్ కంటే ఎక్కువగా 61.11కి చేరుకుంటుంది. దీంతో దక్షిణాఫ్రికా ఫైనల్ కి ఆసీస్ ఇంటికి వెళ్లడం పక్కా. అప్పుడు మరోసారి ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ ని మనం చూడొచ్చు. ఇక కివీస్ జట్టు కోసం మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ పై ఆ జట్టు మిగతా 2 మ్యాచ్లు గెలిచినా వారు 57.14 కంటే ఎక్కువ PCT సాధించలేరు. కాబట్టి మనకి వీరితో ప్రాబ్లం ఉండదు. మొత్తంగా టీమిండియా WTC ఫైనల్ కి వెళ్లాలంటే మాత్రం ఆస్ట్రేలియాపై BGT సిరీస్ లో మొత్తం 3 గెలుపులు 1 డ్రా చేయగలిగితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈసారి WTC ఫైనల్లో ఏ 2 జట్లు పోటీ పడనున్నాయో తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.